హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే ఇవాళ నేను సప్త శనివారాల వ్రతం చేసుకోవాలి అని అనుకున్నాను. ఇక్కడ పిండి దీపం చూపిస్తున్నానండి ఎలా చేసుకోవాలి అని చెప్పి. అయితే పిండి కాస్త బెల్లం కాస్త నెయ్యి వేసి పాలతో కానీ నీళ్ళతో కానీ కలిపి కాసేపు పక్కన పెట్టేసేయండి. సప్త శనివారాల వ్రతం అనేది ఎంత మహిమ గలది నేను నా జీవితంలో ప్రయత్నపూర్వకంగా చూశాను. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, మనం ఎన్నో వీడియోస్ చూస్తున్నాము సప్త శనివారాల వ్రతం చేసుకునే వాళ్ళు. మనకు కలియుగ దైవం మన ఇలవేల్పు ఎంతోమందికి. కాబట్టి నాకు తెలిసి మనసా వాచ కర్మన ఖచ్చితంగా అందరూ జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాల్సిన ఒక వ్రతం అండి. మనము ఒక వ్రతాన్ని చేపట్టినప్పుడు అందులో మనము ఎలా అయితే ఏదైనా ఒక పండగ వస్తే ఎలా అయితే శుభ్రం చేసుకుంటామో అలాగే ఇంటిని ఒంటిని చాలా శుభ్రం చేసుకొని అసలు మనసు కూడా లగ్నం చేసుకోవాలి. ఎలా లగ్నం చేసుకోవాలి అంటే ఆయనని ఇక మామూలుగానే ఆరాధించడం వేరు. ఇక ఆ పూజ అయ్యే వరకు కూడా మనం ఆయన యొక్క పాదాలని స్మరిస్తూ ఆయనకి చాలా దగ్గరగా ఇంకా కొంచెం దగ్గర అవుతూ ఉన్నాము అంటే అది న్యాయబద్ధమైన కోరిక ఖచ్చితంగా ఎవరికైనా సరే నెరవేరుతుంది. నా జీవితంలో నాకు నెరవేరింది. అలా నేను 3 కోరికలు కోరుకున్నాను. ఆ 3 కోరికలు నాకు నెరవేరాయి. అవి ఏంటి ఎలా అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను అప్పుడు ఆ కోరికల గురించి మాట్లాడతాను. సో ఆయన న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన కోరికని ఖచ్చితంగా నెరవేర్చుతాడండి. అయితే ఉదయాన్నే లేచి నేను 4:30కే లేసానండి. ఉదయాన్నే లేచి అదే రోజు ఇల్లు వాకిలి తుడుచుకొని గడప క్లీన్ చేసుకొని గడపకి కూడా లక్షణంగా పసుపుతో బొట్లు పెట్టుకోవాలి. చాలామంది అంటున్నారు ఈ మధ్యకాలంలో కుంకుమ బొట్లను కూడా మనం ఇటు సైడ్ నుంచే పెట్టాలి, బయట నుంచి పెట్టకూడదు అని. సో అది కూడా అలవాటు చేసుకుందామని అనుకుంటున్నాను. అయితే ఇలా గడపకి నీట్గా శుభ్రంగా తుడుచుకొని బొట్లు పెట్టుకొని అలంకరించుకొని అలాగే ముగ్గు కూడా వేసుకోండి. ముగ్గు వేసుకున్న తర్వాత 4 వైపులు లేదా పైన బోర్డర్ వేసుకుంటాము. అలాగే ముగ్గు వేసుకున్న తర్వాత అట్లీస్ట్ 3 సైడ్స్ అయినా సరే 2 లైన్స్ వేసి తర్వాత దానిపైన మళ్ళీ 2 సున్నాల్లాగా వేస్తాం కదా, అది అష్టదిగ్బంధన అంటారు. మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తి రాకుండా ఆ కార్యక్రమాన్ని ఆపకుండా ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పి పెద్దలు చెప్తారు అలా అష్టదిగ్బంధన చేసుకోవాలి అని. మనం కేవలం ముగ్గు వేసి వదిలేస్తే అది ఖచ్చితంగా ఈ మాయ మంత్రాలు ఏవో చేస్తారు కదా, అలాంటి ముగ్గు అని అంటారు. కాబట్టి ఇంటి ముందర వేసుకునే ముగ్గుకి మనము అలా 4 వైపులు కూడా అష్టదిగ్బంధన చేసుకోవాలి. అలాగే ఇక్కడ వడపప్పు అలాగే మన పానకం ఇలా నల్ల నువ్వులతో ఉండలు చేసుకున్నాను. నల్ల నువ్వు ఉండలు కూడా 7 చేసుకున్నాను. ఏదైనా సరే పళ్ళైనా సరే ఇలాంటి లడ్డులైనా సరే ఇలాంటివి నల్ల నువ్వుల ఉండలైనా సరే ఏవైనా స్వామికి 7 సమర్పించాలి. ఈ నల్ల నువ్వుల ఉండల్లో ఖచ్చితంగా ఇందులో భాగమండి. ఈ వ్రతం అంటే శనేశ్వరుని పూజించినట్లే, శనేశ్వరుని పూజిస్తే వెంకటేశ్వర స్వామిని పూజించినట్లే. అలాంటి వ్రతఫలం ఇది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. ఇలా కలశారాధన చేసుకొని పిండి దీపాలని ఎవరికైతే పిండి దీపాలు సరిగా పెట్టుకోవడానికి మాకు రాదు అని అనుకుంటుంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పిండి దీపాలని మన దగ్గర ప్రమిదలు అనేటివి ఉంటాయి, వాటిని నీట్గా కడిగైనా ఉంచినవి తీసుకోండి. లేదా ఉంటే నీట్గా శుభ్రం చేసి పెట్టుకొని లేదా కొత్త ప్రమిదలనైనా కొనుక్కోండి.
ఆ ప్రమిదల్లో మన పిండి కలుపుకున్నాం కదా, పిండి దీపాల కోసం మొత్తం పిండి అందులో పెట్టేసి చేత్తో ఒత్తితే మీకు ఆ దీపం షేప్లో వచ్చేస్తుందండి. సో అలా కాకుండా ఇంకా మీరు 2 పిండి దీపాలను తీసుకొని ఒక పిండి ప్రమిద ద్వీపంలో 3 ఒత్తులు, ఇంకొక పిండి ప్రమిద ద్వీపంలో 4 ఒత్తులు వేసుకోండి. లేదు మాకు అనుకూలంగా ఉంది, వీలవుతుంది, వెసులుబాటు కుదురుతుంది అని ఎవరైనా అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇలా 7 పిండి దీపాలని రెడీ చేసి పెట్టుకోండి. స్వామివారిని ఇక్కడ అలంకరించడం అనేది ప్రధానం. ఆయన అలంకార ప్రియుడు, ఆయనకు అందంగా ఉండడం అనేది ఇష్టం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పూజకి కావలసిన మరో ముఖ్యమైన వస్తువు ఏంటి అంటే, మొదటిది నువ్వులుండలు, రెండోది పిండి ప్రమిదలు, మూడోది తులసి మాల. అత్యంత ప్రీతికరమైనది స్వామికి. ఖచ్చితంగా మనము తులసి మాల ఈరోజు స్వామివారికి సమర్పించుకోవాలి. ఇలా ఏకహారతితో కానీ లేదా కడ్డీలతో కానీ మీరు దీపారాధన చేసుకోవాలి. అగ్గిపెట్టెతో దీపారాధన చేయకండి. ఇలా నేను కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాను. పక్కన స్వామివారి ఫోటో కూడా ఏర్పాటు చేసుకొని ఇలా ఒక పీఠం వేసుకున్నాను అన్నమాట. కానీ మొదటిగా ఇక్కడ ఒక పెద్ద పీఠం వేసి దానిపైన బియ్యం పిండితో ముగ్గు వేశాను. ముగ్గు వేసిన తర్వాత ఒక క్లాత్ పరిచి స్వామివారికి ఎల్లో కలర్లోనే చేసుకోవాలండి. ఎలాంటి రెడ్ కలరు, గ్రీను ఈ క్లాత్ని వాడకూడదు. ఎల్లో కలర్లోనే ఉన్న క్లాత్స్ని వాడాలన్నమాట. సో అలాగే ఇక్కడ పీఠం మీద కూడా ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ని వేసుకున్నాను. అలాగే కలశారాధన కోసం కూడా ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను. పీఠం మీద ప్రసాదాలని కూడా పెట్టుకున్నానండి. వడపప్పు, బెల్లం, అలాగే నువ్వులుండలు, పానకం పెట్టుకున్నాను అన్నమాట. మనము స్వామివారిని మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి. ఆ రోజు దేవుడికి, భగవంతుడికి చాలా దగ్గరగా ఉండాలి. 7 పిండి ప్రమిదల ప్రత్యేకత ఏంటి అంటే, సప్త శనివారాలు. సప్త అనేది ఏంటి? 7 కొండలు, ఒక్కొక్క కొండని పూజిస్తున్నట్లు లెక్క అన్నమాట. సో కాబట్టి ఈ 7 పిండి ప్రమిదలు ఖచ్చితంగా మనం చేసుకోవాలి. వెసులుబాటు ఇలా ఉంది అంటే ఖచ్చితంగా మీరు 7 పిండి ప్రమిదలని చేసుకోండి. అలాగే అష్టోత్తరం, గోవిందనామాలు చదువుకోవాలి అనుకున్నప్పుడు మీరు కాయిన్స్ రూపంగా అయినా 108 తీసుకోవచ్చు, లేదా అక్షింతలు తీసుకోవచ్చు, లేదా పువ్వులనైనా వాడచ్చు, లేదా తులసి అమ్మ విడిగా దొరుకుతారు కదా, అవైనా వాడచ్చండి. అలాగే ఆ అక్షింతల్ని పడేయకండి. మీరు అన్నం వండుకుంటారు కదా, వెజ్ కాకుండా. అలాగే ఈ వ్రతం చేపట్టినప్పుడు నాకు తెలిసి నాన్ వెజ్ని 2.5 months కూడా అవాయిడ్ చేస్తే మీరు మంచి బెస్ట్ రిజల్ట్ చూస్తారండి. నేను ప్రగాఢంగా చెప్తున్నాను, ప్రగాఢంగా నమ్ముతాను కూడా. నాకు అంత ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే. లిటరల్గా నాకు మాట్లాడాలన్నా, జస్ట్ డైలీ పూజ చేసుకోవాలన్నా ఒళ్ళు పులకరించిపోతుంది, అంత ప్రాణం. సో అక్షింతలని మీరు వండుకునే రైస్ ఉంటుంది కదా, ఆ రైస్లో వేసి ఆ అక్షింతల్ని వండుకొని కుటుంబ సభ్యులందరూ తినండి. లేదు 7 శనివారాల వ్రతము అక్షింతలతోనే చేసుకుంటాము అంటే ఆ అక్షింతల్ని మళ్ళీ కొన్నిగా ఒక గుప్పెడు అవుతాయండి. అప్పుడు ఏదన్నా స్వీట్ అయినా చేసి మీరు కుటుంబ సభ్యులు అందరూ స్వీకరించవచ్చు. అలాగే పక్కన వాళ్ళకు కూడా ప్రసాదంగా ఇవ్వచ్చు. చాలా మంచిది.
నేను నా సప్త శనివారాల వ్రతం మొదటి వారం ఇలా చేసుకున్నాను. మీకు ఇంకా డీటెయిలింగ్గా కావాలి అంటే కామెంట్లో కామెంట్ చేయండి. నేను దాని గురించి సవివరంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. అలాగే శ్రావణ మాసంలో మొదటి శనివారం నేను చేసుకున్నాను. అలాగే ఎలాంటి ఆటంకం లేకుండా నా పూజ చాలా బాగా జరిగింది. నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. కన్నుల పండగగా ఉండింది. అంత అద్భుతమైన మహిమ గల ఒక వ్రతం అండి ఇది. ఎంతోమందికి చేయాలని ఆశ ఉన్నా కూడా దేవుడు కరుణిస్తేనే మనం చేయగలమండి. కాబట్టి మీకు చేయాలని ఏదైనా ఆశ ఉంటే దేవుణ్ణి ఒక్కరోజుగా పూజించి ఒక్కరోజు ఫ్రైడే రోజు ఈవినింగ్ దీపారాధన చేసుకొని అలా సంకల్పం చేసుకోండి. తండ్రి, నాకు నీ పూజ చేసుకోవాలని అనిపిస్తుంది, దయచేసి నాకు ఆ వరాన్ని, ఆ కటాక్షాన్ని నాకు ప్రసాదించు అని సంకల్పం చేసుకోండి. ఖచ్చితంగా స్వామివారు అనుగ్రహిస్తారు. ఇక్కడ నేను స్వామివారికి దీపారాధన అంతా చేసిన తర్వాత హారతి ఇచ్చాను. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. అలాగే సాంబ్రాణి కూడా వేశాను. సాంబ్రాణి అనేది కూడా చాలా మంచిది. పూజ అంతా అయిపోయిన తర్వాత మీ గోత్రనామాలతో కూడా మీరు పూజ చేసుకోండి. అలాగే నేను 2 దంపతులను కూడా ఆహ్వానించి భోజనం ఏర్పాటు చేశాను. మరింత ఫలితాన్ని మీరు చూడగలరు. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే స్వామివారి అనుగ్రహం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.